దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, మరి ఎలోహిం టీవీ పరిచర్య ద్వారా మరి సిటీ కేబుల్లో నూతనంగా ఈ యొక్క పరిచర్య దేవుని యొక్క మహాకృపను బట్టి వస్తూ ఉంది. సుమారు 663-62 ఛానళ్ళు మీరు చూసి దైవ దీవులను పొందుకోవాలని ప్రభునామంలో మీకు మనం చేసి ఉన్నాం. చూడండి, దేవుని యొక్క వాక్యముల నుండి లూకా సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మరి ఒక విశ్రాంతి దినమున ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళి బోధించుచున్నప్పుడు అక్కడ ఓచ కుడి చేయగల వాడొకడు ఉండెను. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ ఘనమైన పాదాలకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ దయని బట్టి, నీ కృపను బట్టి, నీ మాటలు ప్రభువా నాయనా మరి మేము ధ్యానిస్తూ ఉండగా ప్రభువా మీ మాటలు మన ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు నాయన దీవించబడటానికి, ఆశీర్వదించబడటానికి సహాయం చేయమని బలహీనుడైన నన్ను మీ సిలువు చాటును మరుగుపరుచుకొని మీరే మాట్లాడి కార్యం జరిగించమని ఈ ఎలోహిం టీవీ పరిచర్ను కూడా ఆశీర్వదించి యేసు ప్రభువా అనేక ప్రాంతాలకు ఇది విస్తరించినట్లుగా సహాయం చేయండి నాయన. దీనిలో ఈ పరిచర్యలో స్టాఫ్గా ఉంటా నాయన ఎంతోమంది నా తండ్రి పనిచేస్తూ ఉండగా ఆయన మీరు దీవించి అందరిని ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారు ఓచ కుడి చేయగల వాడిని స్వస్థపరిచినట్లుగా మనము చూస్తున్నాం. అతని చెయ్య ఓచ చెయ్యి అయిపోయింది. ఆ కుడి చెయ్య దానిలో బలం లేదు, బలహీనమైపోయింది. చూడండి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాడు, మరి ఎన్ని హాస్పిటల్కి వెళ్ళాడు, ఇక్కడ వ్రాయబడలేదు. కానీ అతనికి ఏమాత్రం కూడా స్వస్థత అనేది రాలేదు. అసలు మనిషి శరీరంలో వ్యాధి రావటానికి కారణాలు ఏమిటి? మొదటిది, పాపం వల్ల మనిషి శరీరంలో వ్యాధులు రావటానికి ప్రధాన కారణం. పాపమును బట్టి మనిషి శరీరానికి వ్యాధులు వస్తాయి. రెండవది, దేవుడు పరీక్షిస్తే ప్రియులరా ఆ యొక్క దేవుని నామ మహిమార్థమై కూడా కొన్ని వ్యాధులు వస్తాయి. తర్వాత సాతానుని బట్టి కొన్ని వ్యాధులు వస్తాయి. గమనించండి, ఇక్కడ మనం చూసినట్లయితే ప్రధానముగా పాపం వల్ల మానవుని శరీరానికి శాపము, కీడు వస్తుందని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం ద్వారా వచ్చే జీతము మరణము. కనుక ముందు చిన్న చిన్న వ్యాధులు వస్తూ ఉంటాయి, తర్వాత ఈ ముదిరి మరణానికి దారితీస్తాయి. ప్రారంభ దశలోనే వైద్యులు సలహా తీసుకొని చక్కగా దాన్ని మనము మరి ట్రీట్మెంట్ చేసుకుంటూ ఉన్నట్లయితే మంచి ఆరోగ్యాలు వస్తాయి. కొన్ని ఎంత వైద్యం చేసినా సరే స్వస్థత రాదు, ఎంతో డబ్బు అయిపోతూ ఉంటుంది. ప్రియులరా, నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. కొన్ని లక్షలు వేలు ఖర్చు పెడతా ఉంటారు. ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ ఏమాత్రం కూడా ప్రియులరా కొన్ని సందర్భాల్లో స్వస్థత రాదు. పాపాన్ని ఒప్పుకుంటే స్వస్థత వచ్చింది. యాకోబు రాసిన పత్రికలో ప్రియులరా
మనం గమనించినట్లయితే అక్కడ చక్కటి మాట భక్తుడు రాశాడు పరిశుద్ధ గ్రంథంలో. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలను. చూసారా, సంఘంలో ఉన్న పెద్దలను, ప్రార్థనా పరులను, భక్తి పరులను, నీతి కలిగిన వారిని పిలవాలి. పెద్దలంటే సేవకులే. సేవకుల్ని పిలిచి ఏం చేయాలి? ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. ప్రభువు నామమున. ఏ నామములో రక్షణ లేదు ప్రియులరా, ఏ నామములో ఆశీర్వాదం లేదు, ఏ నామములో శాంతి సమాధానం లేదు. యేసు నామములోనే గొప్ప ఆశీర్వాదము ఉన్నది. ఎందుకంటే దేవుడు మరి ఆ నామానికి అంత ప్రయారిటీ ఇచ్చినాడు. తన కుమారుడికి ప్రయారిటీ ఇచ్చినాడు, అధికారం ఇచ్చినాడు. ప్రియులరా, తన కుమారుని లోకానికి పంపించాడు, సమస్తము కుమారుడికి అప్పగించాడు. ఆ కుమారుడిని మనం ఒప్పుకోవాలి. యేసు నామాన్ని మనం ఒప్పుకొని మన హృదయంలో, ప్రియులరా, మన యొక్క మనసులో, మన యొక్క దేహంలోనికి ఆ నామాన్ని అన్వయించుకోవాలి. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషిక్తుడు. పాపులను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక యేసు నామం మనము ఒప్పుకొని ఏం చేయాలి? మనము ఆయన నామములో నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చూసారా, విశ్వాస సహితమైన ప్రార్థన. విశ్వాసం ఉండాలి. నీకు విశ్వాసం ఉండదు, నువ్వు నమ్మవు, నువ్వు దేవుని యొద్దకు రావు. యేసునామం అంటే నీకు అసలు ఏమాత్రం కొంచెం కూడా ఇష్టం ఉండదు. ఎలా జరుగుద్ది స్వస్థత? ఎలా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? అట్లాగే త్రాగుడికి బానిస అయిపోయి లోకంలో అలా 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 నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. ఏమండి, ఒకడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకుని అతనికి ఏమి ప్రయోజనం? నరకానికి వెళ్ళిపోతావు కదా. ప్రియులరా, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. విశ్వాసం ఉన్నట్లయితే తప్పనిసరిగా అతనికి స్వస్థత వచ్చుద్ది. నమ్ముట నీ వలనైతే, నమ్మటం మన వల్ల అవ్వాలి. నమ్మువానికి సమస్తము సాధ్యము, దేవునికి సమస్తము సాధ్యము. నువ్వు నమ్ముకోకుండా, నీవు విశ్వాసం ఉంచకుండా, మందిరానికి వెళ్ళకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని యొక్క మరి సహవాసంలోకి నువ్వు రాకుండా, నీ ఇష్టానుసారంగా నీవు నడుచుకుంటూ లోకాశలతో, లోక సాంప్రదాయాలతో, పాపం దుష్టులతో అలా జీవిస్తూ అప్పుడప్పుడు నేను అనుకుంటున్నానండి, దేవుడు మరి నాకు ఇట్లేదండి స్వస్థత అంటే ఎట్లాగా? అలా కాదు. పూర్తిగా దేవునికి నీవు లోబడి నువ్వేం చేయాలి? చక్కగా దేవుని యందు భయభక్తులు కలిగి మానవ మనసు పొంది పాపాలు ఒప్పుకుని పశ్చాత్తాపడితే తప్పనిసరిగా స్వస్థత వచ్చింది. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములు ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకడు ప్రార్థన చేయుడి. పాపములు చేసిన వాడైతే అతనికి ఏం కలుగుద్దంట? పాప క్షమాపణ కలుగుద్దంట. ప్రియులరా, గమనించండి, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే నీకు స్వస్థత వచ్చింది. అన్ని లాభాలు తెలుసా ప్రియులరా? అలాగనే పాప క్షమాపణ కూడా వచ్చింది, ఆరోగ్యం వచ్చింది. అలాగనే ఇక్కడ మనం చూసినట్లయితే లోకా సువార్తలో ప్రియులరా, ఒక ఊచ మరి పాడైపోయినటువంటి
ఆ బలహీనమైనటువంటి చేయగలవాడు అక్కడ ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. అయితే అక్కడ ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరాళ్ళు? శాస్త్రులు, పరిసయ్యులు. వాళ్ళదొక బాధ, ఇతడితో ఒక బాధ. అయితే ఇతడేమో బలహీనమయ్యి బాగుపడాలని వచ్చాడు మందిరంలోనికి. చూడండి పిల్లలు, అక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నారు. వాళ్ళెవరో 6:7 లోకాసు సువార్త 6:7. శాస్త్రులను పరిసయ్యులను ఆయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండరు. విశ్రాంతి దినం పెచ్చోళ్ళు, మత పెచ్చ. ప్రియులుగా గమనించండి. అరే ఏదో ఒక రీతిలో వాడు స్వస్థ పొందుతున్నాడు, వాడు మేలు దొరుకుతుంది, వాడు బాగుపడితే చాలు, అతడు ఎవరైనా పర్వాలేదు మేలు పొందుకుంటున్నాడు, వాడికి చక్కగా మరి స్వస్థత దొరుకుతుంటే అంతకంటే ఇంకేం కావాలి. ఇదివరకు దొంగతనాలు చేసేవాడు, ఇదివరకు అబద్ధాలు ఆడేవాడు, ఇదివరకు అన్యాయంగా జీవించేవాడు, ఇదివరకు లంచాలు తీసుకునేవాడు, ఇదివరకు వడ్డీ వ్యాపారం చేసేవాడు. కానీ ఇప్పుడు ఏదో దేవుని నమ్ముకొని బాగుపడితే చాలే, నేను నమ్ముకోకపోయినా ఆడనా నమ్ముకున్నాడు అనే మనస్తత్వం గలవాళ్ళు కాదు వీళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, పాతపెచ్చగలిగిన వారు. విశ్రాంతి దినాన స్వస్థపరచకూడదు కదా. యెహోవా దేవుడు పాత నిబంధనలో రాశాడు కదా. నిజమైనటువంటి మనమే భక్తిపరులు. మనం విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నాం, మనం దశంభాగాన్ని ఇస్తున్నాం, మనం పుదీనాలో జీలకర్రలో చక్కగా ఉంటున్నాం, మనం నిలువు టంగీలు వేసుకొని పైకి ఎంతో తెల్లగా బాగా ఉంటున్నాం, లోపలంతా డొల్లే. అసూయ, ద్వేషము, కక్ష, క్రోధము. ప్రియులారా, దేవుని కుమారుడి మీదే నేరం మోపాలని, దేవుడి మీదే నేరం. విశ్రాంతి దినాన్ని ప్రవేశపెట్టింది దేవుడే. బైబిల్లో ఉంది, విశ్రాంతి దినానికి నేను యజమానుడును. మనుషుల కొరకు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాడండి దేవుడు. విశ్రాంతి దినం కొరకు మనుషుల్ని ఏర్పాటు చేయాల. మనుషుల కొరకు విశ్రాంతి దినాన్ని ఏర్పాటు. మనుషులు ముఖ్యం, విశ్రాంతి దినం ముఖ్యం కాదు, వారాలు ముఖ్యం కాదు, దినాలు ముఖ్యం కాదు, పండగలు ముఖ్యం కాదు. ప్రియులరా, నామకార్థపు పండగలు అవి ముఖ్యం కాదు. పండగలు కాదు, బ్రతుకు మారటం ముఖ్యం. జీవితం మార్పు చెందాలి, మనసు మార్చుకోవాలి, మనసును సరిచేసుకోవాలి. ఈ శాస్త్రులు, పరిసయ్యులు నేరము మోపాలని, దేవుని మీదే నేరం మోపాలని. దేవుని కంటే చూసారా ప్రియులరా, ఆడి స్వస్థత పొందుకుంటే చాలు, దేవుడు కుమారుడు అంటున్నాడు. ఆ దేవుణ్ణి మనం నమ్ముకుందాం. ఆయనే ఆ దేవుడు కుమారుడిగా, మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడు అని చెబుతున్నాడు. ఆయన మాట విందాము, ఆయనకు లోబడదాము, మంచి జరుగుతుంది. చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తున్నాడు, గుడ్డి వారికి కన్నులు ఇస్తున్నాడు, మోగ వారికి మాటలు ఇస్తున్నాడు, ఇంకా కుష్ఠరోగులను బాగు చేస్తున్నాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి ఆహారం మంచివాడు, నీటిని ద్రాక్షరసంగా మారుస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడు. ఎన్ని అద్భుతాలు చేసినా కొంతమందికి బుద్ధి మారదు. స్వస్థత పొందుకుంటారు, మేలు పొందుకుంటారు, మళ్ళీ తర్వాత నాకేం చేశాడండి దేవుడు. ప్రియులరా, నువ్వు ఇలాగా బ్రతుకున్నావంటే దేవుని కృప కదా సహోదరుడా, సహోదరి. ఎన్ని యాక్సిడెంట్ల నుంచి దేవుడు కాపాడినాడు గుర్తించావా? ఎన్ని ప్రమాదాల నుండి కాపాడుతున్నాడు, ఎన్ని భయంకరమైనటువంటి వ్యాధులు, ఎన్ని రకాలైనటువంటి సమస్యలు. ఈ రకంగా నీవు 5 ఏళ్ళు లోపలికి వెళ్తుందంటే దేవుని కృప కదా. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నావా తమ్ముడా?
దేవునికి లోబడు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈ శాస్త్రులు పరిసయ్యులు అంటే యూదులే. యూదుల్లో వీళ్ళొక తెగ, యూదుల్లో వీళ్ళొక తెగ. మనుషుల్లోనే రకరకాల తెగలు ఉంటాయి. మా తెగ గొప్పది, మా తెగ గొప్పది, మేము గొప్ప, మేము గొప్ప, మేము గొప్ప అని అనుకుంటున్నారు. ఎవరు గొప్ప వాళ్ళేం కాదు. అందరూ చచ్చిపోతే భూమిలోకి వెళ్ళాల్సిందే. ప్రియులరా, గమనించండి, సమానత్వం కలిగి ఉండాలి. అందరూ మానవులు ఐక్యత కలిగి ఉండాలి. అందరూ ప్రేమ కలిగి దేవుని యొక్క నామాన్ని బట్టి గౌరవించుకోవాలి. ఈ శాస్త్రుల పరిచయులు కొంచెం భక్తి ఉందో లేదో ఇక పెద్ద ఫోజ్ చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని మీదే నేరం మోపాలని వాళ్ళు ఏం చేస్తారంట, శాస్త్రులను పరిచయులను ఆయన మీద నేరము మోపవలనని దేవుని మీదే నేరం మోపే వ్యక్తిగా ఉన్నావా సహోదరుడా? నువ్వెంత, నీ జీవితం ఎంత, నీ ఆత్మీయత ఎంత? తప్పు సహోదరుడా. ఆయన దేవుడు, ఆయన మనుష్య కుమారుడు, నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల కొరకు సిలువలో ప్రాణం పెట్టాడు. తిరిగి పునరుద్ధరుడై తిరిగి లేచాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కదా. వాక్యం సెలవిస్తుంది కదా. ఆ వాక్యాన్ని మనం నమ్మాలి కదా. ఆయన మీదే నేరం మోపాలని వ్యతిరేకమైన స్వభావం ఉండవచ్చునా నీకు? ప్రియులరా, విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టి చూడండిరి. వాళ్ళు స్వస్థత పొందితే చాలు అని సంతోషపడే రకం కాదు. విశ్రాంతి దినాన్ని మేరతనాడు ఈయన. ఏది గొప్పదండి? మనుషుడు గొప్పవాడా, విశ్రాంతి దినం గొప్పదా? ఏమండి, చెట్లు గొప్పయా, సృష్టిగా ఈ సూర్యుడు, ఈ ఆకాశము, భూదేవి, ఆకాశం, సూర్యుడు నమస్కారం, వీటికి నక్షత్రాలకి వీటికి మొక్కుతున్నారు జనం. వాటిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవునికి లోబట్లా. అమ్మో చెట్టు అండి, అమ్మో కుక్క అండి, అమ్మో పాము అండి, అమ్మో నక్కండి, అమ్మో పందండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారు. భూదేవి, గోవు, వీడు చచ్చిపోయాడు మనుషుడు, ఆయన చంపాలి. గోవుని రక్షించుని కాదట్లా. సాటి వ్యక్తి ఏం చేశాడు? సువార్త ప్రకటిస్తుంటే ఎంతమంది ఎన్ని రకాలుగా అడ్డుకుంటున్నారు. ప్రియులరా, మంచి మాటలు చెబుతున్నారండి. ఉపాధ్యాయుల్ని విద్యార్థులు కొడితే ఏమొచ్చుద్దండి? ఉపాధ్యాయులు చదువు నిమిత్తం ఉండాలి. ప్రజలు బాగోగులు కొరకు సేవకులు ఉండాలి. మంచి చెప్పేవారు ఉండాలి. దేవుని పక్షముగా నిలబడి దేవుని మాటలను ప్రజలకి అందించేవాళ్ళు ఉండాలండి. మంచి తీసుకోవాలండి. సేవకులు ఏం చెబుతారండి? ఏం చెబుతారు సేవకులు? అయ్యా, త్రాగుడు మానేసి, సిగరెట్లు మానేసి, బీడీలు మానేసి, వ్యభిచారం మాను, దొంగతనం మాను, అబద్ధాలు ఆడకూడదయ్యా, బూతులు ఆడకూడదయ్యా, పొరుగు వారిని ఆశించకూడదయ్యా, సినిమాలు లోకానుసారంగా నడవకూడదయ్యా, భార్యను కొట్టకూడదయ్యా, బిడ్డలకి అన్యాయం చేయకూడదయ్యా, నీతిగా కష్టపడండి అయ్యా అని దేవుని పక్షముగా, పరలోకములో ఉన్న దేవుని పక్షముగా భూమి మీద సేవకులు వారు చక్కటి మాటలు చెబుతూ ఉంటారు. గౌరవించటం రాకపోతే ఓ పక్కనుండు, అంతేగాని ద్వేషించమాకు తమ్ముడా, ద్వేషించమాకు, కొట్టమాకు, తిట్టమాకు,
శాస్త్రులు పరిచయులు దేవుని మీదే నేరం మోపాలని వారు ఏం చేస్తున్నారు? కనిపెట్టుచూ ఉన్నారు. అయితే ఆయన వారి ఆలోచనలు ఎరిగి, చూసారా ఇక్కడ దేవుడు వారి ఆలోచనలు ఎరిగి. మనుషుల యొక్క ఆలోచనలు దేవునికి తెలుసు, మనుషుల తలంపులు దేవునికి తెలుసు, మనుషుల యొక్క ఊహలు దేవునికి తెలుసు. మనుషులు వారి యొక్క వ్యర్థమైన ప్రయత్నాలు అన్నీ దేవునికి తెలుసు. తెలిసి ఓచ చేయగల వారితో, వాళ్ళతో కాదు, శాస్త్రంతో పరిశీలతో పెట్టుకోవాలా. వాళ్ళతో నాకు కాదు, నాకు కావలసింది వ్యాధిగ్రస్తులు, నాకు కావలసింది పాపులు, లోబడేవారు కావాలి. లోబడని వారితో నాకెందుకు? లోబడి వాక్యానికి లోబడేవారితో నేను మంచిగా ఉంటాను. వాడు లోబట్టలేదు, వాడితో నాకెందుకు? లోబడే వారితోనే నేను చక్కగా వాడికి కావాల్సినవి ఏర్పాటు చేస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే ఓచ చేయగల వానితో, బలహీనమైన చేయగల వానితో, వ్యాధిగ్రస్తుడైన ఆ వ్యక్తితో, ఏమండి శక్తి లేని బలహీనమైన ఆ చేయగల వానితో ఏమంటున్నాడు దేవుడు? నీవు ఆశ కలిగి వచ్చావు మందిరానికి, నీవు దేవుడు బాగు చేస్తాడని విశ్వాసంతో వచ్చావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నాకు ఈ బలహీనత పోతుందని నమ్మికతో వచ్చావు. నీ నమ్మిక చొప్పున, నీ విశ్వాసము చొప్పున నీవు బాగుపడని చెప్పాడు దేవుడు. చూడండి, ఓచ చేయగల వానితో నీవు లేచి మధ్యను నిలువమని చెప్పగా, ఎక్కడ? మధ్యలో ఉండు. అందరికి కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యన నిలబడు, భయపడొద్దు. శాస్త్రులు పరిచయులు చుట్టుపక్కల వాళ్ళు గుంటనక్కలో చాలామంది తోడేలు స్వభావం గల వాళ్ళు ఉన్నారు. నువ్వు బాగుపడతావు, వాళ్ళకి ఇష్టం లేదు. నీ మీద ఇంకా రకరకాలుగా, నా మీద కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసేటట్లుగా చేస్తున్నారు. ఆయన భయపడొద్దు. నీవు లేచి మధ్యను నిలవమని చెప్పగా వాడు లేచి నిలిచెను. దేవుని స్తోత్రం. స్వస్థత వచ్చింది అతనికి ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, గమనించండి. అప్పుడు యేసు, విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని మిమ్మల్ని అడుగుచున్నానని వారితో చెప్పి వారందరినీ చుట్టూ కలయచూచి నీ చెయ్యి చాపమని వారితో చెప్పెను. వాడాలకు చేయగాని వాని చెయ్య బాగుపడెను. చూసారా, బాగుపడెను. చూడండి, విశ్రాంతి దినాన మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా? చాలామంది ప్రియులరా ప్రాణం చేస్తున్నారు. భక్తి అనే పేరుతో అల్లర్లు చేస్తూ ఎదుటి వారి ప్రాణాన్ని తీస్తున్నారు. కానీ యేసు ప్రభువు వారు అట్లాగా చేయలా. అతని ప్రాణాన్ని నిలబెట్టాడు, అతనికి మేలు చేశాడు. దేవుడు అంటే మేలు చేసేవాడు, ప్రాణాన్ని నిలబెట్టేవాడు, కృంగిన వారిని లేవనెత్తేవాడు, సమస్యలో ఉన్న వారిని పైకి లేపేవాడు. చూడండి, ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, అప్పుడు వారు వెర్రి కోపముతో నిండుకొని యేసుని ఏమి చేయదుమా అని ఒకరితోనొకడు మాట్లాడుకొని. చూసారా, అతడు బాగుపడటము వీళ్ళకి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. వెర్రి కోపం వచ్చేసింది. చూసారా, సైతాను ఆవరించేసింది మనుషుల్ని. సాతానికి మేలు చేయటం, దేవుడు మేలు చేయటం వాడికి ఇష్టం ఉండదు. ఎందుకయ్యా నీకు అంత వెర్రి కోపము? సహోదరుడా,
నీ భార్య ప్రభుని నమ్ముకుంటే నీకు ఎందుకు వెళ్తావు వెర్రి కోపము? నీ బిడ్డ దేవుని దేవుని గుడికి వెళ్తుంది ఎందుకు వెళ్తావు వెర్రి కోపము? ఎందుకు వెర్రి కోపము? తగాదాలాడతావు. ప్రార్థన మైకులు పెట్టుకుంటే ఎందుకు తగాదాలాడతావు? డీజే బాక్సులు ఎన్ని రకాలుగా విన్నా వాటిలేమనవు. దేవుని వాక్యం 2 మాటలు ఎర్రి కోపం వచ్చేస్తుంది. ఏయ్, కడవరి దినాల్లో ఉన్నాం, దుర్దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం ప్రియులరా. ఎర్రి కోపం అయినా సరే ఏమాత్రం భయపడలా దేవుడు. అతడు కూడా భయపడలా, స్వస్థత పొందాడు, ఎంతో గొప్ప ఆశీర్వదించబడ్డాడు. కనుక ఈ యొక్క వాక్యం వినుచున్న సహోదరుడ సహోదరి, నిన్ను బాగు చేయటానికి ఈ ఏలోహిం టీవీ పరిచర్య ద్వారా ఈ సిటీ కేబుల్లో మీ కొరకు దేవుని యొక్క వాక్యము వినబడుతూ ఉంది. విను, మేలు పొందుకో. దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమె తలలో ఉంచండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ మహా దయను బట్టి ప్రభువా, మీరు మేలు చేసే దేవుడు అయినాం, స్వస్థపరిచే దేవుడు అయినాం, కృప చూపించే దేవుడు అయినాం, రక్షించే దేవుడు అయినాం. ప్రభువా, పరలోకము నుండి భూలోకానికి దిగొచ్చాను ఆయన మానవాళ్ళని రక్షించటానికి. చాలామంది మీ మీదే నేరము మోపాలని ఎంతో పని కట్టుకొని చూస్తున్నారు ప్రభు. వాళ్ళందరితో మాట్లాడు, సమాజంతో మాట్లాడు, దేశంతో మాట్లాడు. మీరు ఈ వాక్యాన్ని అనేకులు గుర్తెరిగి వారు నమ్ముకొని ప్రార్థన చేసుకునేవారుగా చేయమని ప్రభా, ఈ పరిచర్యను దీవించి బ్లెస్ చేయమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటాం. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క నేను సహవాసం అందనానం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేయుండును గాక. ఆమేన్, ఆమేన్. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి నాశనమునకే నడుపునుగా. ఆశలు నిండిన లోకమునందు ఆశలు ఎన్నో ఉండునుగావి నాశనమునకే నడుపునుగా. ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ఆశలు త్రెంచి ప్రేమను పెంచి, ప్రభును పదమున నడుపుమా ప్రియుడా. పాపిగానే జీవింతువా, పాపమునందే మరణింతువా ప్రియుడా. ప్రభుని ప్రేమను గుర్తింపవా. విన్న బోధ ఇది నాకు కాదు అని